మంజూరైన మెడికల్ కాలేజీల సమీకృత గురుకులాలను వేరే ప్రాంతానికి తరలించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రికి హంబుల్ రిక్వెస్ట్ కోరారు. కేడీపీ జేఏసీ కన్వీనర్ గంటా సురేష్ కుమార్ వికారాబాద్ జిల్లా కొడంగల్ కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల నిర్మాణ పనులు నెల రోజులుగా పని నిలిపివేశారు. లగచర్లకు తరలిస్తున్న వార్తలు వస్తున్నాయి. కావున ముఖ్యమంత్రి గారు కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కళాశాలలు, విద్యా సంస్థలు నిర్మాణ పనులు అక్కడే చేపట్టాలని కోరారు. అని స్టాప్ చేయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో మీరు చాలా రకాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామంటని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగానే మీరు ముఖ్యమంత్రి సీటుని అధిరోహించిండ్రు. ఇక్కడ ప్రజలు కూడా, ఈ ప్రాంత వాసులంతా కూడా మా కొడంగల్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతోన మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు స్వాగతించిండ్రు. దాంట్లో మీ మీద నమ్మకంతోన మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిండ్రు. ఈ ప్రాంతానికి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతానికి దీన్ని ఏ రకంగానన్నా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోన మెడికల్ కళాశాల కానివ్వండి, లేకపోతే సమీకృత భవనాలు కానివ్వండి, అదే రకంగా ఈ ప్రాంతంలో కోస్గి ప్రాంతంలో ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిండ్రు. అవన్నీ కూడా సంతోషదగ్గ విషయం. మరి ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి సందర్భం. మరి ఈ ప్రాంత ప్రజలు మీ గుండెల్లో ఉండాలి. ఈ ప్రాంత ప్రజలకు మీరు చిరస్థాయిగా నిలవాలంటే మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఏదైతే మెడికల్ కళాశాల సమీకృత భవనాలు ఏదైతే నిర్మాణం చేస్తామంటని చెప్పి అన్నారో, అది యథావిధిగా కొడంగల్ ప్రాంతంలోనే నిర్మించాలంటని చెప్పి మేము కోరుతా ఉన్నాం.